జూబ్లీహిల్స్ పిఎస్కు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రిని విచారిస్తున్న అధికారులు. సిట్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం కానీ భయపడం. అనుక్షణం ప్రజలు రాష్ట్రం కోసమే పనిచేశామన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు సంబంధం లేదని వెల్లడి. రేవంత్ తన మంత్రులతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కామెంట్. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను వేధిస్తోందన్న హరీష్ రావు. నేడు సూర్యాపేట జిల్లాలో తెలంగాణ గవర్నర్ పర్యటన. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న జిష్ణుదేవ్ వర్మ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సదస్సు. రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్రపై సమీక్ష. మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి పుష్కరాలపై రివ్యూ. మార్కాపురం జిల్లాలో కొత్తూరులో మంత్రి నిమ్మల పర్యటన. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ లైనింగ్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన మినిస్టర్. ఈ నెలాఖరున సీఎం చంద్రబాబు వెలుగొండ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. కల్తీ మద్యం తయారీ కేసులో నేటితో జోగి రమేష్ సహా నిందితుల రిమాండ్ పూర్తి. మాజీ మంత్రి సహా నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా నందిపేట్లో దొంగల భీభత్సం. 3 ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ కేటుగాళ్లు. అమ్మవారి పుస్తెలతాడు, వెండి కళ్ళు, త్రిశూలం, హుండీలు చోరీ. సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు. అనంతపురం జిల్లా మరుట్లలో ఎలుగుబంటి సంచారం. ఊరి శివార్లలో రైతులకు కనిపించిన భల్లూకం. పొలాలకు వెళ్లటానికి భయపడుతున్న అన్నదాతలు. ఢిల్లీలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం. ఉరుములు మెరుపులతో బలంగా వీస్తున్న గాలులు. ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్. ట్రంప్ గాజా శాంతి మండలిపై మస్క్ వ్యంగ్యాస్త్రాలు. ఇది శాంతి మండలి కాదు, ఓ ముక్క అంటూ విమర్శలు. తొలిసారి ఆర్థిక సదస్సుకు హాజరు. బంగారంతో పోటీపడి పెరుగుతున్న వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 20,000 హై. కిలో సిల్వర్ రేట్ 3,60,000. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో రద్దీ. వసంత పంచమి సందర్భంగా విశేష పూజలు, అలంకరణలు. సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు. దర్శనానికి తరలివస్తున్న భక్తులు. సిద్దిపేట జిల్లా వర్గల్ ఆలయంలో పంచమి వేడుకలు. శ్రీ విద్యా సరస్వతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు.